ఆరోగ్యం అంటే న్యాచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. కానీ అంటే మీకు ఇంట్లో ఎవ్వరు నటనకి సంబంధించి కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఎవ్వరు లేరు కదా? మహానటుడు మా నాన్నే. ఎలా? ఇంకా ఆయన చేసే ప్రాక్టికల్ యాక్టింగ్ కన్నా ఈ పెద్ద యాక్టింగ్లు ఏం కావు, రెవెన్యూ బుర్ర కదా. అవునులే. ఇంకా అసలు మా అమ్మ దగ్గర మేనేజ్మెంట్, నా దగ్గర ఒక డ్రామా, మా అమ్మ దగ్గర ఒక డ్రామా, పబ్లిక్లో డ్రామా, ఇవన్నీ చూసి ఇది ఎలా మేనేజ్ చేసేస్తాడు, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడు ఏంటి అని అనుకునేవాడిని. ఇంట్లోకి వచ్చి వేరేలాగా యాక్ట్ చేస్తారు. నేను ఆయన అన్నప్పుడు ఒకటి వేరే చెప్తుంటాడు. ఇంతకన్నా మంచి పెద్ద యాక్టర్ నాకు ఎవరు తారాసపడలే. ఓకే, నువ్వు ఫస్ట్ చూసిన మహానటుడు మీ నాన్నగారు? మా నాన్నగారే. కానీ అసలు ఈ యాక్టింగ్ అన్నది నార్మల్గా దైవదత్తం అంటారు. ఇవన్నీ సంగీతం, నటన, చిత్రలేఖనం ఇవన్నీ కూడా దేవకళలు అంటారు. అవి అబ్బాలంటే ఎంతో కొంత పూర్వజన్మ సుకృతం అంతే అంతే అవి ఉండాలి. దానికి తోడు ఇలాంటి ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కొంత అదృష్టం కలిసి రావాలి. నీకు అదృష్టం బాగా కలిసి వచ్చిందా, నీ ప్రతిభ బాగా కలిసి వచ్చిందా? అదృష్టమే సార్. అవునా? ప్రతిభ అనేది సానబెట్టడం ఉంటుంది, అదృష్టం మనం ఎక్కడ తేలాం. అవును, అది కాంట్ గెట్ ఇట్ ఎనీవేర్. నో, దానికి ఏదైనా వెబ్సైట్ ఉందా, దానికి ఏదైనా ఎక్కడైనా దొరుకుద్దా, ఈ ప్లేస్లో ఇది ఫేమస్ అని చెప్పి అదృష్టానికి ఇంతవరకు క్యారెఫ్ అడ్రస్ లేదు. అవునులే, అది మనకి తారాసపడాలి, ఆ భగవంతుడు మనకి ఇవ్వాలి. ఇప్పుడు ఆ అదృష్టం అన్న మూమెంట్ నీకు ఎక్కడెక్కడ ఏ పాయింట్లో హెల్ప్ అయింది సీను? నాకు విక్రమార్కుడు, నేను రాజమౌళి గారి దృష్టిలో పడడానికి నార్మల్గా అయితే నేను ఎలా పడగలను? అదేలే, ఇఫ్ ఐఎమ్ నార్మల్, ఆయన ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక చీఫ్ ఆ రోజు గెస్ట్ లాగా వచ్చి చూస్తే నా పర్ఫార్మెన్స్ నచ్చి రేపొద్దున్న నా గురించి మళ్ళీ ఆయన మాట్లాడే విధంగా వచ్చే అవకాశం నాకు లేదు. అవును. సో నేను ఆయన దగ్గర ఉండడం, ఆయన నన్ను చూడడం, ప్రతిసారి నవ్వించడం, ఆ ట్రావెలింగ్లో నాకు ఆయన ద్వారా వచ్చిన అదృష్టం నాకు ఇదంతా. అవునులే, ప్రభాస్ గారి దగ్గర ఉండడం వల్ల నాకు అంత పెద్ద డైరెక్టర్స్ పరిచయం అవడం వల్ల వాళ్ళు మనలో వీడు ఇటువంటి రిలేషన్ని క్యాష్ చేసుకోవట్లేదు, వాడు సరదాగా ఉంటాడు. ఆయన ఎవరు ఎప్పుడు ఆయన దగ్గర ఉన్నాం కదా, మనం యాక్టర్లు అడగాలి, ఇలా క్యారెక్టర్స్ అడగడం కానీ ఏం లేవు. వాళ్ళు చూసి ఒక టైం వచ్చినప్పుడే వాళ్ళు నాకు అవకాశాలు ఇచ్చారు. అదే వాళ్ళ దృష్టిలో అయితే నువ్వు పడ్డాం. అది నా అదృష్టం. ప్రభాస్ దగ్గర ఉండడం అది నా అదృష్టం, ఆయన దగ్గర ఉండడం వల్లే నా అదృష్టం. లేకపోవడం వల్ల ఏమవుతాం అనేది అది వేరే విషయం. అదృష్టం ఉన్నప్పుడు ఎక్కడొక్కడి నుంచి లాక్కొస్తుంది అంతే. బట్ జరిగింది అయితే ఇదైతే అదృష్టం. ఇది నేను ఎప్పటికైనా నాకు ఉన్న అదృష్టం అదే. ఆయన నా అదృష్టం, ఇది నా అదృష్టం. అదేలే. తర్వాత ఇంకా నువ్వు ఒకసారి ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అది మన కృషి చేయకపోతే ఎంతవరకు గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసి ఏదో ఉంటారు కదా, అక్కడి నుంచి నీళ్ళు తాగించలేరు కదా. అంటే నువ్వు నార్మల్గా ఇందాకలో ఒక మాట అన్నావు, ఇది నాకు రావాల్సిన క్యారెక్టర్ ఇంకోరికి వెళ్ళి అది సక్సెస్ అయ్యి, అలాంటివి ఏమైనా ఒకటి చెప్పగలవా? ఒకటి అంటే చాలా ఉన్నాయి సార్. నేను చేయాల్సినవి చాలా మిస్ అయినాయి, డేట్లు లేకుండా కొన్ని మిస్ అయినాయి. అది కామన్ లే, మీ ఇలాంటి బిజీ ఆర్టిస్టులకి బల్క్ డేట్లు రావాలంటే కష్టం కదా. అవును, అవి మిస్ అవుతారు. అవును, 100%. అలా కాకుండా అదర్వైజ్ కారణాల వల్ల, నీ లోగో వల్ల ప్రాబ్లం. అసలు లోగో వల్ల నేనేంటంటే ఏ రోజు ఈ కొలమానం లేదని చెప్పాను కదా సార్, ఇది చేయాలి ఇది చేయకూడదు అనే లేదు. ఒక్కొక్కసారి ఆ మేనేజర్ల మిస్కమ్యూనికేషన్ వల్ల మనం చేయననుకున్న కూడా చేయడని చెప్పేసి. ఇప్పుడు కన్నడ బృందావనం సినిమాకి అజయ్ లేకపోతే నాకు అది వచ్చేది కాదు. ఓకే, అజయ్ మెయిన్ విలన్ చేస్తున్నాడు కన్నడలో బృందావనం సినిమాకి, దర్శన్ సినిమాకి. ఆ సినిమాకి ప్రభాసి నీ క్యారెక్టర్ సేమ్ బృందావనందే కావాలనుకుంటే ఆయన ఎక్కడ దొరుకుతాడండి బాబు? ఇప్పుడు ఆయన 25-30 అడుగుతాడు, మనకు అంత బడ్జెట్ లేదు, మనం ఇప్పుడు అప్రోచ్ అవ్వడం వేస్ట్ అని సార్. నాకు రే ఎందుకో నీ పేరు వచ్చిందిరా, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అనుకున్నారు, మళ్ళీ ఏమైందో తెలీదు, నేను ఒకసారి గెలుస్తాను, ఒకసారి మాట్లాడు, నువ్వు కూడా మేనేజర్ నెంబర్ ఇస్తాను మాట్లాడని. అప్పుడు ఆయన మాట్లాడిన తర్వాత అజయ్ నేను మాట్లాడినప్పుడు, సార్ మీరు ఒక 30-35 అంటున్నారు, అంత మేము ఇచ్చుకోలేము సార్, అసలు నాతో అడిగితే కదా సార్ మీకు తెలిసేది. హూ టోల్డ్ దట్? నేను ఎవరు చెప్పారు మీకు 35 అని? నా కన్నడ సినిమా బాగుంది, చేసిన సినిమాని కన్నడలో చేస్తాను, అసలు మీరు రెమ్యునరేషన్ ఇవ్వకండి అన్నాను. సో ఇంత రెమ్యునరేషన్ చేయండి సార్ అని వాళ్ళు అన్నారు. నేను వెళ్ళని జరిగింది. ఒక 5 days 6 days తర్వాత దర్శన్ గారికి ఆ మాట నచ్చి ఎంతైతే అంత అసలు నేను ఫ్రీగా చేస్తానని చెప్తే, ఆయన అక్కడ ఎంత తీసుకుంటున్నాడు అంతే ఇవ్వండి అని ఆయన చెప్పాడు. చూసావా?
అదే నీ గుడ్నెస్ విన్ అది, అంతే. నీ గుడ్నెస్ విన్. అండ్ ఎవ్రీ డే క్యాష్ వచ్చేసింది నాకు. ఏ రోజుకి పేమెంట్ ఆ రోజు నాకు క్యారేజ్ పంపించేవాళ్ళు, మంచి ఫుడ్ పంపించేవారు. ఎవ్రీ డే ఫుడ్తో క్యారేజ్తో పాటు క్యాష్ వచ్చేసింది. ఓకే ఓకే. తర్వాత నేను ఇంకొక మాట, ఇప్పుడు నార్మల్గా ఇది అడగకూడదు అని అనుకున్న అడగాల్సిన ప్రశ్న, మా ఆడియన్స్కి తెలియాల్సిన ప్రశ్న. ఇప్పుడు ప్రభాస్ గారు ఒక్కసారి పాన్ ఇండియా స్టార్ అయిపోయారు, రైట్? ఆ ప్రయాణంలో నువ్వు ఎక్కడ కనెక్ట్ అవ్వలేదా పాన్ ఇండియాకి? నేను అప్పుడు ఇక్కడ బిజీగా ఉన్నాను, షూటింగ్స్లో వాటిల్లో బిజీగా ఉన్నాను. ఓకే. బాహుబలి టైంలో నేను కంప్లీట్గా ఫుల్ ఐఎమ్ రష్ విత్ షూటింగ్స్. అంతేనా? కంప్లీట్గా అటు అవుట్డోర్లు, మలేషియా, ఇక్కడ అవుట్డోర్, ఆ షూటింగ్ ఈ షూటింగ్ ఫుల్గా. అంటే ఒక పెద్ద విస్ఫోటనం జరుగుతుందని నాకు తెలుసు. ఓకే. కానీ అది సినిమా అంటే వెంటనే వచ్చేది కాదు కదా సార్. అవును. ఇట్స్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఆ టైంలో నేను సరదాగానే వాడిని, బాబులో నువ్వు చేయలేదే అన్నాను. బాబుల్లో నేను చేసానంటే నాకు డేట్లు ఇక్కడేమో 1-2 రోజులుగా అడుగుతున్నారు, అక్కడికి వెళ్తే నేను ఎక్కడ చేయగలను అని అలా చెప్పేవాడిని నేను. ఓకే. మనకి ఇక్కడ క్యారెక్టర్ ఇవ్వలేదని చెప్పేవాడిని కాదు. అవును. ఎందుకు చేయలేదంటారు కదా, ఈ సినిమా చేసే బాబులు ఎందుకు చేయలేదంటారు. జాగ్రత్త పడ్డావు అయితే. తెలివైన వాడి, మాటకారివి, తెలివైన వాడివి, మంచి నటుడివి, మంచి డైలాగ్ ఆర్టిస్ట్. ఇన్ని ఉంటేనే కానీ ఇక్కడ నిలబడడం కష్టం. అంతే సార్. నువ్వు నార్మల్గా ఎంతటి సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్కైనా, ఒక బ్రహ్మానందం గారిని అడిగినా, ఇంకొక చిరంజీవి గారిని అడిగినా, వాళ్ళ రేంజెస్లో వాళ్ళకి 100% ఏవో కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. అంటే తలుచుకుంటే బిట్టర్గా అనిపించి, బాధగా అనిపించి ఒక క్షణం, అలాంటివి నీకేమైనా ఉన్నాయా? ఎందుకంటే నువ్వు నార్మల్గా నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేది, కళ్యాణ్ రామ్ గారి దగ్గర 118 ఫిల్మ్ టైం అప్పుడు నేను చేసింది అండ్ వెరీ బ్యాడ్. నేను అంత ఎఫర్ట్ చేయలేకపోయాను. నాకు అంత నమ్మి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు దట్ టైమ్ మై హెల్త్ వాజ్ నాట్ గుడ్. దట్ టైమ్ ఐ వాజ్ ఫుల్లీ ఫ్రస్ట్రేటెడ్. డ్రింక్ మానేద్దాం, ఆ బైఫర్కేషన్ మధ్యలో ఇంటర్మీడియట్ స్టేజ్ అంటారు చూసారా, ట్రాన్సిషన్. ఆ ట్రాన్సిషన్ టైంలో నాకు కళ్యాణ్ రామ్ గారు ఇచ్చిన క్యారెక్టర్ ఒక బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ క్యారెక్టర్. ఓకే. ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, ఆ ఇన్వెస్టిగేషన్లో కానీ ఎవ్రీథింగ్ నాకు నమ్మి ఆయన ఇచ్చిన క్యారెక్టర్. అంత నమ్మిచ్చినప్పుడు నేను అది సస్టైన్ చేయలేకపోయాను, ఆయనకి న్యాయం చేయలేను. ఆ టైంలో ఆ రిగ్రెషన్ నాకు ఎప్పటికీ ఉంది. అది అవునా? అది నాకు ఇప్పటికీ కదిలించేస్తుంది. నాకు అసలు ఒకసారి నాకు మెంటల్ వచ్చేస్తుంది. బట్ దట్ టైమ్ ఐఎమ్ హెల్ప్లెస్. అది నాకు ఒక విధంగా గుణపాఠం, మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. అది తప్పు చేశారు సార్. అంటే నాకు పర్టికులర్గా నాకు వేరే క్యారవాను, నాకు టైమింగ్స్ అన్నీ ఇచ్చారు. ఆ ప్రొడక్షన్ డన్ వెరీ గుడ్ జాబ్, చేయలేపారు. అదొక్కటే. సచ్ ఎ వండర్ఫుల్ అండి కళ్యాణ్ రామ్ గారు. మంచి కమిటెడ్ మేకరు, హీరో అని కూడా ఏ రోజు నాతో అలా బిహేవ్ చేయలేదు. ఎప్పుడు ఆల్వేజ్ రెడీగా ఉండు, ఏం కాదు, నువ్వు చేయి అంత కోఆపరేట్ చేసి ఇంకోలేదు తీసేస్తారు వెంటనే. అవును, ఇమ్మీడియట్లీ. అంతే కదా, షూటింగ్ పాడు చేసుకోరు ఇమ్మీడియట్లీ ఎవ్వరు కూడా. అది నేను లైఫ్లో చేసిన పెద్ద మిస్టేక్. అంటే అది మిస్టేక్ కింద ఎందుకు? ఆల్సో స్ట్రగ్లింగ్, మై బ్యాడ్ టైం. ఆ టైం అప్పుడు మేబీ ఇప్పుడు నేను హెల్త్ అన్నీ నేను రికవర్ అయిపోయిన తర్వాత అది గుర్తు చేసుకుంటే ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాన్ని నువ్వు చెయ్యని రోజు యు ఆర్ వేస్ట్. 100 కోట్లు 1000 కోట్లు నువ్వు రాకెట్ల మీద తిరిగినోడివైనా కలామ తల్లి ఇచ్చింది నువ్వు చేయాలి, అది చేసి తీరాలి. వన్ థింగ్ ఎప్పుడు నేను బ్రహ్మాండం గారు నాకు చెప్పేది ఏంటంటే, నీకు ప్రొడ్యూసర్ మీద గొడవ ఉన్నా, తోటి ఆర్టిస్టులతో ప్రాబ్లం ఉన్నా, సీన్ నచ్చినా నచ్చకపోయినా, ప్రొడక్షన్ వాల్యూస్ బాగలేకపోయినా, షూటింగ్ కమిట్ అయితే షూటింగ్కి వెళ్ళిపో ఫస్ట్. ఆ షూటింగ్ నువ్వు చేసి నీ పర్ఫార్మెన్స్ నచ్చినాక అవన్నీ కవర్ అయిపోతాయి. అదొకటి నాకు గోల్డెన్ వర్డ్ సార్, గురుగారు చెప్పింది. ఇప్పుడు అదే కదా నీకు జరిగింది దర్శన్ సినిమాలో. అదే జరిగింది, అంతే. ఇమీడియట్ ఎగ్జాంపుల్ ఉందిగా. అంతే. నీ మంచితనం
నటుడుగా నీకుండే స్పోర్టివ్నెస్, అంతే. అక్కడికి నువ్వు వెళ్ళాక నువ్వు చేసిన పెర్ఫార్మెన్స్. నాకు లావాదేవీలు తెలియదు సార్ ఫస్ట్ నుంచి. ఐ డోంట్ నో హౌ టు కీప్ ద మనీ అండ్ హౌ టు మేక్ ద మనీ ఫ్రమ్ దిస్ టు దట్ దట్ దట్. అక్కడి నుంచి ఏం చేయాలి, దాన్ని ఎంత ఇంట్రెస్ట్లు చేసుకొని దాన్ని ఎంత పెంచుకొని ఏది తెలీదు. అక్కడ మా ఆవిడతో ఎప్పుడు తిట్లు కాస్తాను నేను. అవునా? నాకు తెలీదు తండ్రి ఆస్తి వస్తుంది, తండ్రి ఆశ కోసం మనం ఇప్పుడు నాన్నగారు అవి నాకు రావు. వస్తే ఏ పక్క ఏం రాకపోతే ఏంటి తొక్క అన్నట్టుగా ఉంటాం తప్ప అదేదో ఒక క్యాలిక్యులేషను, దాంతోనే మనం ఇలాగ ఉండాలి, దాన్ని బట్టి మనం ఇలా మింగిల్ అవ్వాలి, దాంతో ఇంత కారు, ఇవి ఏవి నాకు రావు, ఇప్పటికీ రావు. డబ్బు అంటే ఎందుకు మరి నాకు అది ఒక అంటే ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి ఒక మంచి ఫ్యామిలీలో పుట్టడం, రూపాయి గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. రైట్? ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్, ఎవ్రీథింగ్ వాజ్ ఎ సెలబ్రేషన్. నువ్వు చదివినా చదవకపోయినా రోడ్డు మీద తిరిగినా మనకి దేవుడు ఇచ్చింది ఏంటంటే ఒక పబ్కి వెళ్తే ఒక 50,000 అవుతుంది అనుకోండి, ఆ పబ్ని రూమ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలనే క్రియేటివిటీ మనకి ఇచ్చాడు దేవుడు. ఆ చిన్న లైట్ ఎక్కడ కోటీలో కొనేసి వేసి డెక్ పెట్టి తెచ్చినవన్నీ తెచ్చేసి దాని తగ్గట్టుగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఎవరికి లేకపోతే మన ఇంట్లో ఉన్న పని మనిషికి కూడా 4 డ్యాన్స్లు అప్పించేసి ఆవిడతో ఎంజాయ్ చేయించేసి ఆ రోజు అంత దర్దలు ఆడించేసుకొని శుభ్రంగా మంత ఐసి పడుకుని పోవడం. పబ్బు ఆ క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేసే మెంటాలిటీ మనకు దేవుడు ఇచ్చాడు. అదేలే, నువ్వు పప్పుకి వెళ్తేనే కానీ అది లేదు. ఓకే, అబ్బాడు అమ్మ బాబు దాన్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇక్కడ ఎంజాయ్ చేసి అక్కడ జరగాల్సింది ఇక్కడ జరిగిపోయిందని హ్యాపీ ఫీల్ అయిపోయి పడుకుని. అంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్ కల్చర్కి నువ్వు బాగా ఇదైపోయావు కదా, మొదట పిచ్చి ఇష్టం అండి హైదరాబాద్ కల్చర్. అంటే దానివల్లే ఈ డ్రింక్ హ్యాబిట్ వల్ల ప్రాబ్లమ్స్ గట్రా రైజ్ అయ్యాయి నీకు? అంతే. అంటే నాకు వెన్ ఐఎమ్ టేకింగ్ డ్రింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, ఐ వాంట్ టు స్టాప్ ఇట్. అక్కడ ప్రాబ్లం కూతురుని చూసి ఇది కాదు, ఇది మానాలి, ఎలాగా అయ్యేది కాదు. మానడం మాట మంచిదే, మొత్తం పూసాలు కదిలించేసేది అది లోపల, అది అవలంబించేసరికి కదా. మరి ఇక్కడ అయ్యో దానికోసం ఎన్ని రీహాబిలిటేషన్స్ బట్ నీకు నీ వైఫ్ డాక్టర్ కదా. డాక్టరే, ఇప్పుడు నేను డాక్టర్, నా కొడుకు నేనే ఆపరేషన్ చేస్తాను. అట్లా అంటారా? డాక్టర్స్ అంటే అన్నీ చేయలేరు సార్. ఇప్పుడు యాక్టర్ అంటే అందరూ యాక్ట్ చేయలేరు సార్. అదేలే, ఒకడే ఉంటాడు అన్నీ మిక్స్ చేసేవాడు, ఒకడే ఉంటాడు. కరెక్ట్. వాడే సూపర్ స్పెషాలిటీ సర్జన్ అంటారు, ఇక్కడేమో సూపర్ యాక్టర్ అంటారు. కరెక్ట్గా ఆర్టిస్ట్కి స్టార్కి ఇస్ డిఫరెన్స్, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అదేలే, అంటే ఇన్ జనరల్గా కంప్లీట్గా నువ్వు ఎడిక్షన్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే. అంతే అంతే. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు అదే పని. అంతే, ఖాళీ ఉంటే అదే పని. ఇంకా అంతే. షూటింగ్ ఉంటే వాళ్ళ అదృష్టం, వాళ్ళ అదృష్టం, లేదా నా అదృష్టం. కానీ నీకు ఇప్పుడు అదే నువ్వు మీ పాప గురించేనే కదా మానేస్తాను, మానేయాలనుకున్నావు. ఈ మానడం అన్నది ఎన్ని రోజులు పట్టింది నీకు? 2.5 years పట్టింది సార్. బా, అంటే ఆ 2.5 yearsలో ఏమి చేయలేకపోయాను. షూటింగ్ చేయలేకపోయాను, అవర్షను. ఇండస్ట్రీ ఎప్పుడు నన్ను దూరం పెట్టలేదు సార్. ఎగ్జాక్ట్లీ, ఇండస్ట్రీ నాకు ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంది. ఎగ్జాక్ట్లీ, ఇప్పటికీ నన్ను పోషిస్తూనే ఉంది, ఇప్పటికీ నన్ను ఇండస్ట్రీ పోషిస్తూనే ఉంది. నా టైం, ఆ టైంలో నాకున్నది మేబీ నా హెల్ప్ ఏ విధంగా అంటే మళ్ళీ నేను రీకప్ అయ్యి హెల్దీ అయిపోయి ఇంకా మళ్ళీ అలాగే ఉంటే ఒక 4 yearsలో నేను రిటైర్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడున్న ఎనర్జీకి 40 years వరకు ఐ క్యాన్ అసలు ఇప్పుడు అనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఇప్పుడు మేబీ ఆ 2.5 years స్ట్రగులే మేబీ నాకు అది ఇచ్చిందని. అంతే కదా, పాజిటివ్ స్ట్రగుల్ అది. పాజిటివ్ స్ట్రగుల్. టైమ్ ఆఫ్ ఇప్పుడు ఆ స్టేజ్ వరకు వెళ్ళిన హర్నాథ్ గారు కానీ రాజనాల్ గారు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి రాలా. అవును, అట్టించట్టే వెళ్ళిపోయారు. అలా దే హావ్ సీన్ ది వరస్ట్ టైమ్స్ ఇన్ మెడ్రాస్. అంటే లాస్ వేగస్ రోడ్ ఏమో యూటర్న్ లేదు, మనకు కొంచెం యూటర్న్ ఇచ్చాడు. నీకు కొంచెం ఏంటి, చాలా పెద్ద యూటర్న్ ఇచ్చాడు. పైగా నువ్వు మంచి ప్రైమ్ ఏజ్లో ఉంటుండగా అది. అది కూడా ఎప్పుడో 60 ఏళ్ళకో నీకు ఆ రియలైజేషన్ వచ్చి ఉపయోగం లేదు, వేస్ట్. అదే ఫస్ట్ ఇందాక నువ్వు అదృష్టం అన్న పాయింట్ చెప్పేవే, నీ కూతురే నీ అదృష్టం. డెఫినెట్లీ అది పుట్టింది గబ్బర్ సింగ్. అవునా? రైస్, వెరీ నైస్, నైస్. అదే అన్నాను, ఇప్పుడు ఇది మానేయడానికి కూడా అమ్మాయి కదా. అంతే అంతే, నాకు పాజిటివ్ రియలైజేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇస్. ఇది ఎందుకు నాకు ఉపయోగం పట్టలేదు, బట్ అలాగని నేను అవాయిడ్ చేయట్లేదు.
అదేదో పెద్ద ఘనకార్యమో లేకపోతే దేశం కోసం సరిహద్దుల్లో ఇచ్చేసింది కాదు. ఇది ఏంటి అనేది ఆల్ కార్నర్స్ నాకు ఆ ఏజ్ వస్తే కానీ నన్ను బ్లాక్ చేయలేదు, బ్లాంక్ చేయలేదు. థింగ్స్ అన్ని ఒకేసారి వచ్చి హిట్ చేసినాయి నాకు. ఆ 2.5 years థింగ్స్ వచ్చి హిట్ చేసిన విధానం చూసుకుంటుంటే ఎస్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్. ఎలా కమ్ బ్యాక్ అవ్వాలి? ఫస్ట్ హెల్త్ కమ్ బ్యాక్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ వేషాలు ఉంటాయా లేదా, తర్వాత బిజినెస్ చేసుకుంటానా, వాట్ ఎవర్ ఏదైనా చేయొచ్చు. చిన్నప్పటి నుంచి నాకు లైఫ్ మీద కాన్సెప్ట్ లేనివాడిని ఇప్పుడు వచ్చిందాక నాకెందుకు వస్తుంది? ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. అవును. సో మై వైఫ్ ఈజ్ వర్కింగ్. సో నాకు అది తనకి నేనంటే పిచ్చి. సో ఎలాగోలా పోషిస్తుంది అది, ఎలాగోలాగా ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. అదే ఏదో రూమ్లో ఏసే రూమ్లో ఉండేసి ఈ స్టేజ్కి వచ్చి నాకు ఇక్కడి నుంచి భగవంతుడు ఏమి ఇవ్వడా, ఎందుకు ఇవ్వడు? నాకేం టాలెంట్ లేదా? లేదనుకుంటే నాకున్న పరిచయాల్లో మీలాంటి వాళ్ళు నన్ను ఈరోజు గుర్తించి నాకేమవరా, అదొక ఆనందం, అదొక అదృష్టం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు నాకు వచ్చిన అవకాశం కంటే ఇప్పుడు నాకు వచ్చే అవకాశం నా లెవెల్ ఆఫ్ యాక్టింగ్ కానీ నా ప్రజెంటేషన్ కానీ ఎనర్జీసే వేరేగా ఉంటాయి. ఎనర్జీస్ ఇండస్ట్రీ ఫీల్స్ దట్ ఎనర్జీ. అంతే. ఇప్పుడు నువ్వు ఎనర్జెటిక్గా ఉంటే ఆ ఎనర్జీ ఇండస్ట్రీదే. అంతే కదా. అంతే. వాళ్ళు ఇచ్చిందే కదా, వాళ్ళు ఇచ్చింది వాళ్ళే వాడుకునేది. అంతే. ఇప్పుడు బయట వాళ్ళు ఎంతో శాండోలు బాడీ బిల్డర్స్ ఉండొచ్చు. అవును. బట్ ఆ ఎనర్జీ ఇండస్ట్రీకి ఏం ఉపయోగపడదు. అంతే కదా. మీలాంటి వాళ్ళ ఎనర్జీసే ఇండస్ట్రీకి హెల్ప్. అవును. మంచి. అండ్ మోర్ ఓవర్ షూటింగ్ టైంలో మాకు నేను ఎప్పుడు నెవర్ సిట్ ఇన్ ద క్యారవెన్ సార్. నేను ఎప్పుడు డైరెక్టర్ గారు మానిటర్లో కూర్చుంటే అక్కడ కూర్చొని ఏదో ఒకటి వాగుతూ ఉంటాను. ఓకే. వాళ్ళు ఏదో పనిలో ఉండే ఏంటంటే ఉంటారు, మళ్ళీ ఇంకోటి ఏంటి ఈ మధ్య ఏం జరిగింది చెప్పు. అదేంటంటే మనకి అదొక టైప్ ఆఫ్ ఒక ఏదైనా ఒక డైలాగ్ ఏదైనా ఉందనుకో, ఏమో దానిలో మధ్యలో ఏదైనా కనెక్ట్ అవ్వచ్చు కదా. అది పని కదా. క్యారవాన్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటే ఏమొస్తుంది కదా, మరి ఏం రాదు. అదే మరి సార్ నువ్వు మొత్తానికి అయితే క్యారవాన్ యాక్టర్ అయ్యావు. క్యారవాన్ యాక్టర్ క్యారవాన్ పేరు రాస్తారు ప్రభాస్ సీన్ అని. ఓకే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.